ఆపరేషన్ చేస్తున్నాడు. ఎట్లయితే వేసారు చూసావా? టెన్షన్ రా, పిల్లలు పుట్టేటప్పుడు టెన్షన్ ఉంటుంది. ఒరి నీ ఎది పప్ప ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన పని ఇప్పుడు గుర్తు చేస్తావేట్రా? జోరు తీసి కొట్టేస్తా యథాయాసాలు వేసా ఉంటే. సరే, నాకు నెల్లూరులో చిన్న పని ఉందిరా. డాక్టర్ బయటకు వచ్చి నీకు మగపిల్లాడు పుట్టాడంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి. మా తాతకి మా నాన్న పుట్టాడు, మా నాన్నకి నేను పుట్టాను, నాకు ఖచ్చితంగా మగపిల్లాడు పుడతాడు. వీక్ ఉంటే పిల్లడు మీ అక్కకి మొగుడు ఎలా అవుతాను తీసుకుతా. రెడీయా? ఒరే ఖచ్చితంగా వద్దురా బాబు, వీళ్ళంతా దిష్టి తగిలేద్ది. మగపిల్లాడు పుట్టాడని చెప్పొద్దు, ఏదైనా కోడి పెట్టుకుందాం. అరే బామ్మర్ది గడియారం వచ్చిందా అంట. సూపర్ రా, దేవుడు నీకు హైట్ ఓపెన్ బుర్ర ఇచ్చాడు. ఏరా బామ్మర్ది గడియారం వచ్చిందా? ఏరా బామ్మర్ది గడియారం వచ్చిందా? పేషెంట్ దానికి మనుషులు ఎవరండి? నీకు ఆడపిల్ల పుట్టిందిరా? ఆడపిల్ల? అవును. మగపిల్లలు పుడతాడని తెగ ఆతృతతో ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, ఏం చెప్పాలి? బామ్మర్ది గడియారం వచ్చింది బావా. ఎలా ఉంది గడియారం? బాగుందా? గడియారం వచ్చింది కానీ బావా ఏడుస్తున్నావేంట్రా? ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు బావా. గడియారం ఏమైనా డ్యామేజ్ అయిందా? గడియారం బాగుందిగా, మరి ఏంటి ప్రాబ్లం? గడియారం వచ్చింది కానీ గడియారం వచ్చింది కానీ బాబు ఎందుకు అలా తిప్పేస్తున్నావు కూతుర్ని? అదే ఎమోషన్. ఎమోషనా? ఏంటి ఏంటి విషయం? ఇప్పుడు 25 ఏళ్ళు సైకిల్ తొక్కి, రిక్షా తొక్కి, కారు నడిపి, బస్సు కూడా నడిపి. చెప్పుతో కొడతా. నీకు సైకిల్ మీద నుంచి కింద కాళ్ళే అందరూ బస్సుకు బ్రేక్లు అందేరా? అదే వెల్డింగ్ చేయించుకున్నా. ఏమైనా సిగ్గుందా మీ నాన్నకి? ఒరే మామ, నాదో చిన్న డౌట్. నువ్వు బస్సు నడపడానికి వెల్డింగ్ చేయించుకున్నావు అంటే అత్తగారితో కాపురం చేయడానికి? కలర్ కలిసింది కానీ హైట్ కలలేదు మామ. అవునా? తండ్రి పోలికి అస్సలు రాలేదన్నమాట. అంటే నీ హ్యాండ్ ఏ లేదన్నమాట. సరేలే చెప్పు. గారభంగా పెంచుకున్న కూతురు బాబు ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాడు. 25 ఏళ్ళు సైకిల్ తొక్కి, రిక్షా తొక్కి, కారు నడిపి, బస్సు కూడా నడిపి, ఎంతో గారభంగా పెంచుకున్న కూతురు బాబు ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నానంటే ఒరే మామ, దీన్ని 25 ఏళ్ళు పోషించడానికి నువ్వు ఇన్ని సంఖ్యలు లాగితే జీవితాంతం పోషించడానికి నేనెన్ని సంఖ్యలు లాగలరా? ఆడు ప్రస్తుతానికి హోటల్ మేనేజర్, మీ నాన్నగారు. సార్, ఇనమడు గురించి వచ్చి మీ 5 స్టార్ హోటల్లో దిగాము. 3 రోజులు హనీమూన్ 3 నిమిషాల్లో గడిచిపోయింది. మీరు బిల్లు ఇస్తే కట్టేసిపోతాం. హోటల్ బిల్లు 30,000. రూమ్ రెంట్ 3 రోజులకి 10,000 బానే ఉంది. జిమ్ముకు 10,000. ఏమండి మేనేజర్ గారు, నేను జిమ్ లో ఒక్క రోజు కూడా అడుగు పెట్టలేదు. అయినా సిగ్గుందిరా నీకు? అందమైన పిల్లని పక్కన పెట్టుకొని ఎవడైనా జిమ్ లోకి వెళ్తాడా? మీరు జిమ్ముకి వెళ్ళండి, వెళ్ళకపోండి, చూడండి చూడకపోండి, కొనండి కొనకపోండి, ఫెసిలిటీ దేర్ సార్. బ్యూటీ పార్లర్ కి 10,000. ఏరా సిగ్గుందిరా? నీ కలర్ చూసావు ఎలా ఉందో? సేమ్ పందిలో ఎర్ర నిగడగా ఆడిపోతుంది. సుధాకర్ గారు నల్లగా ఉంటే ఫీల్ అవ్వాలి. ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళావా? అసలు బ్యూటీ 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 పార్లర్కి వెళ్ళిందంటే ఎలా కుదురుతుంది? మావిడి బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు. వెళ్ళండి వెళ్ళకపోండి, వాడండి వాడకపోండి, చూడండి చూడకపోండి, ఫెసిలిటీ దేర్ మేడం. ఏంట్రా ఏం చూపిస్తున్నా మావిడికి? అంటే వాడిన వాడకపోయి డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 30. 20 50 ఇస్తా. తీసుకోండి సార్. పదే పోదాం. ఇప్పుడు ఏమండి, ఎవడైనా మా ఆవిడని ముద్దు పెట్టుకుంటే నేను 50,000 ఛార్జ్ చేస్తా. నువ్వు పెట్టుకోపో, ఫెసిలిటీస్ దేర్. ఆడు ప్రస్తుతానికి హోటల్ మేనేజర్, మీ నాన్నగారు. సార్, ఇనమడు గురించి వచ్చి మీ 5 స్టార్ హోటల్లో దిగాము. 3 రోజులు హనీమూన్ 3 నిమిషాల్లో గడిచిపోయింది. మీరు బిల్లు ఇస్తే కట్టేసిపోతాం. తీసుకోండి సార్, తీసుకోండి. హోటల్ బిల్లు 30,000.
రూమ్ రెంట్ 3 రోజులకి 10,000 బానే ఉంది, జిమ్ కు 10,000. ఏమండి మేనేజర్ గారు, నేను జిమ్ లో ఒక్క రోజు కూడా అడుగు పెట్టలేదు, అయినా సిగ్గుందిరా నీకు? అందమైన పిల్లని పక్కన పెట్టుకొని ఎవడైనా జిమ్ లోకి వెళ్తాడా? సార్, మీరు జిమ్ముకి వెళ్ళండి, వెళ్ళకపోండి, చూడండి, చూడకపోండి, కొనండి, కొనకపోండి, ఫెసిలిటీ ఇస్ దేర్ సార్. బ్యూటీ పార్లర్ కి 10,000. ఏరా సిగ్గుందిరా? నీ కలర్ చూసావు ఎలా ఉందో? సేమ్ పందిలో ఎర్ర నిగడగా ఆడిపోతుంది. సుధాకర్ గారిలా నల్లగా ఉంటే ఫీల్ అవ్వాలి. ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళావా? అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంటే ఎలా కుదురుతుంది? మా ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు. వెళ్ళలేదు. వెళ్ళండి, వెళ్ళకపోండి, వాడండి, వాడకపోండి, చూడండి, చూడకపోండి, ఫెసిలిటీ ఇస్ దేర్ మేడం. ఏంట్రా ఏం చూపిస్తున్నా మా ఆవిడకి? లేదు సార్. అంటే వాడిన వాడకపోయి డబ్బులు కట్టాలి. అంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 30. 20 50 ఇస్తా. తీసుకోండి సార్. పదే పోదాం. ఏయ్, ఆ, ఎక్కడ పోతున్నా? ఇప్పుడు ఏమండి, ఎవడైనా మా ఆవిడని ముద్దు పెట్టుకుంటే నేను 50,000 ఛార్జ్ చేస్తా. అరే, నేను పెట్టుకోలేదా? నువ్వు పెట్టుకోపో, ఫెసిలిటీస్ దేర్.